అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ కృతజ్ఞత. ఈ టాపిక్ ఎందుకంటే చిన్నగా కనబడినా దీని ఆవశ్యక జీవితంలో చాలా ఉంది. అంటే మహాత్ములు ఏమంటారంటే కృతజ్ఞతారహితమైన పెద్ద దోషం మేము ఎప్పుడు చెయ్యమంటారు. అందుకని కృతజ్ఞత లేకపోవడం అన్నది దోషం. అయితే ఏమిటా దోషం? ఎందుకంటే మన పురోభివృద్ధికే మనకు అడ్డుతుంది. ఇప్పుడు ఏ చిన్న సహాయం కానీ ఏ చిన్న జ్ఞానం ఎవరి నుంచి పొందినా కృతజ్ఞతగా మనం ఉండాలి. ఆ కృతజ్ఞత ఫలానా వాళ్ళ వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది, ఫలానా వాళ్ళ వల్ల నాకు ఈ విషయం తెలిసింది, అలాగా ఫలానా వాళ్ళు ఈ సమయానికి భగవంతుడే వాళ్ళ ద్వారా చేయించాడు. ఇలాగా మనం ప్రతి నిత్యము కూడా ఆ కృతజ్ఞతా భావం అన్నది దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సామాన్యంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే అన్నీ తెలుసుకుంటారు, అదంతా మాదే ఇంకా అనేటట్టుగా, అంటే అహంకారంతో చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కృతజ్ఞత అన్నది వదిలేసామో అప్పుడు మన జీవితం ఏంటవుతుందంటే ముందుకు వెళ్ళడం కష్టం. అంటే మనకి మనమే సంకెళ్ళు వేసేసుకుంటున్నాం. కృతజ్ఞత రాహిత్యం అన్నది చాలా పెద్ద హిండ్రెన్స్, ఆటంకం. అందుకని ఎవరి కోసమో కాదు, ఏమీ లేదు, మనం ఏమైనా చిన్న సహాయం కింద పడిపోయిన వస్తువు ఇస్తే థ్యాంక్ యూ అంటాం. మరి అలాంటిది మనం ఎంత కృతజ్ఞతలుగా ఉండాలి. మనకి జీవితానికి జన్మల్ని తరింపచేసే జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర మనం కృతజ్ఞులుగా, అంటే వాళ్ళతో అస్తమానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని బయటికి చెప్పక్కర్లే, హృదయంలో ఆ కృతజ్ఞత భావన ఉండాలి. అలాగే మనకి అందుకనే మహాత్ములు ఏమన్నారు, కృతజ్ఞత రాహిత్యం అనేది చాలా పెద్ద దోషం అని చెప్పారు. దానివల్ల ఏంటంటే మన ప్రగతి అడ్డుపడిపోతుంది, ముందుకు వెళ్ళలేము. అంటే అంతా ఉంటుంది కానీ మనకు అన్ని ఏమీ తెలియవు, బంద్ అయిపోతుంది మన జ్ఞానం. అందుకని కృతజ్ఞత అన్నది, అయితే చూడండి, ఈ భౌతిక శరీరం ఈ మాత్రంగా ఉండాలంటే సూర్యుడి నుంచి ప్రాణశక్తి సప్లై అవుతుంది, పరమాత్మ శక్తి లోపల ఉన్నది, అది మెయిన్. అది కాకుండా పంచభూతాల నుంచి మనకు శక్తి వస్తుంది. అందుకని ఈ వేదాలలో సూర్యుడికి థ్యాంక్స్ చెప్పాలని, థ్యాంక్స్ అన్నమాట ఇంగ్లీష్లో కృతజ్ఞులమై ఉండాలి. పృథ్వీ మనని అన్ని రకాల తప్పులతోని మనం భరిస్తుంది, ఆ భూదేవతకి నమస్కరించాలి. ఆ తర్వాత వాయువు, వాయువే లేకపోతే మనకి ఏమీ లేదు. ఆపండి అది ఎవరిది, అంటే ఆ వాయువుని, అంటే మనకి లేకపోతే బతకలేం. అలాగే జలం, అగ్ని, వీటన్నిటికీ మనం, అందుకే ఒక దగ్గర ఏమంటారు, ధనమింద్ర, ధనమగ్ని, ధన సూర్య, ఇవన్నీ ధనమే మనకి. ఈ పంచభూతాలన్నీ ధన రూపంలో మనకు వస్తున్నాయి. అసలైన ధనం అక్కడ ఉండి గాలి లేకపోతే ఎవడిస్తాడండి? ఆ నోట్ల కట్టలు మనకి ఏమీ ఇవ్వలేం, ఆ అగ్ని ఇవ్వలేం, గాలి ఇవ్వలేం, ప్రాణాన్ని ఇవ్వలేం. మనం ఏం జీవితం అంతా కష్టపడి కష్టపడి బోల్డ్ అని నోట్ల కట్టలు సంపాదించేసాం. ఓహోహో నాకు ఇంత ఉందని. ఇవాళే మనం చెప్పుకున్నాం కదండి, ఒక పిసినారి కదా, రోజు ఏం చేసేవాడు ఆయన, తనకి ఇంత బంగారాన్ని ఓ దగ్గర పాతి పెట్టాడు. ఆ కాలంలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేవారు కాదు. అందుకని కొంచెం ఆ గ్రామానికి అవతల ఎక్కడో ఎవరికీ తెలియకుండా ధనం పాతి పెట్టి రోజు ఉందా లేదా ఉందా లేదా అని ఒక మాట చూసుకుని తవ్వి చూసుకుని తృప్తిపడి వచ్చేవాడు. అలాగా చేస్తూ చేస్తూ ఉంటే ఒకరోజు ఎవడో చూసాడు కావాలి, పట్టుపోయాడు. మన్నాడు వచ్చేకల్లా అయ్యో 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 నా ధనం అంతా పోయిందని ఏడుస్తూ కూర్చున్నాడు. అందుకని మనమేమో అవి ఎన్నున్నా, అలాగే దారాపుత్రాదులు, భార్య పిల్లలు వీళ్ళందరూ వీ వీళ్ళ శాశ్వతం అని మనం డిపెండ్ అవ్వడం వల్ల మనకి దుఃఖాలే వస్తాయి. ధనం మీద డిపెండ్ అయినా దుఃఖమే. అందుకే మనకి ధనం అన్నది సూర్యశక్తే. నిజానికి ప్రాణశక్తిని ఎవరు ఇవ్వగలరండి? సూర్యుడు ఇవ్వకపోతే, ఒక్క 5 రోజులు సూర్యుడు రాకపోతే మన గతి ఏమిటి? అందుకని సూర్యుడికి, ఆ సూర్యుడి యొక్క కిరణాలతో తయారైన ఆహారమే మనం తింటున్నాం. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అంటారు. అందుకని సూర్యుడు లేకపోతే ఆహారం లేదు, సూర్యుడు లేకపోతే ప్రాణాలు లేవు, మొక్కలు పెరగవు, మొక్కలేమీ లేకపోతే జంతువులు దాని మీద ఆధారపడేవి ఉండవు, మనం కూడా ఉండం. అందుకని సూర్యుడు మనకి అంత మేలు చేస్తున్నాడు. కనీసం మనం థ్యాంక్ యూ అని చెప్పకపోయినా మనస్సులో కృతజ్ఞులై ఉండాలి సూర్యశక్తికి. అదే విధంగా చంద్రుడు, అదే విధంగా అగ్ని, ఈ 5 పంచభూతాలకి మనం
ధన్యవాదాలు అంతర్గతంగా చెప్పుకోవాలి. అందుకే చాలా మందికి అలవాటు ఉంది, పొద్దున్న లేవగానే భూమికి నమస్కరిస్తారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడికి నమస్కరించాలి. నమస్కరించడం అంటే వీళ్ళు లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కాగితం ముక్క పడితే ఎవరైనా ఇస్తే థ్యాంక్ యూ అంటామే. మన మనుగడకే ముఖ్యమైన వీళ్ళందరినీ మనం ఎప్పుడూ కూడా నమస్కరిస్తూ కృతజ్ఞులమై ఉండాలి. అంటే వాళ్ళల్లో ఏ ఒక్కటి స్ట్రైక్ చేసినా, భూమి కానీ స్ట్రైక్ చేస్తే పతనానికి వెళ్ళిపోతాం. సూర్యుడు కానీ ప్రాణశక్తి ఇవ్వకపోతే మనకి ప్రాణాలే ఉండవు. అందువల్ల ప్రాణశక్తి, జ్ఞానశక్తి సమస్తం మనకు వస్తున్నాయి. ఆ విధంగా అన్నిటికి పట్ల కృతజ్ఞతా భావం అన్నది చాలా ముఖ్యం. ఇదేదో నా ప్రగల్భం అని విర్రవీగితే ఎక్కడికక్కడే మనకు అన్ని రకాల పాఠాలు వస్తాయి. అందుకని ఏ చిన్న విషయం ఎవరి నుంచి నేర్చుకున్నా హృదయంలో వాళ్ళలో ఉన్న వాళ్ళకి మనం నమస్కరిస్తూ ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇగో నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను, వాళ్ళ కోసం కాదు, అది మన కోసం. మన ఆధ్యాత్మిక పెరుగుదల రావాలంటే కృతజ్ఞత మనకు ఉండాలి. ఒక్కరోజు సహాయం చేసిన వాడికైనా, ఒక్క సమయంలో చేసిన వాళ్ళకైనా వాళ్ళ రూపంలో ఉన్న భగవంతుడి ద్వారా మనకు అందింది అని మనం కృతజ్ఞులమై ఉండాలి. భౌతిక రూపానికి చెప్పాలి, అంతర్గతంగా మనం కూడా భగవంతుడికి కృతజ్ఞులమై ఉండాలి. ఎంతకాలం అండి దేహం నేను అన్న భ్రాంతి ఉండే వరకు. ఆ దేహభ్రాంతిని ఎవరైతే జయించారో వాళ్ళకి ఇంకా ఏమీ ధర్మాలు లేవు. నేను దేహాన్ని కాను అని నిరంతరం నేను అనంతమైన ఆనంద స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి ఏ ధర్మం అక్కర్లేదు. కానీ అంతవరకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ప్రకృతి సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం అవగాహన చేసుకోవాలి. మన జీవితంలో అవి తీసుకురావాలి. లేకపోతే మన జీవితం ఏంటవుతుంది? ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం ధాతృత్వం ఎందుకు చెప్పుకున్నాం అంటే, ధాతృత్వం లేకుండా, ధాతృత్వం అంటే డబ్బులు ఖండి చేయడమే కాదు, ఏ సహాయం ఎప్పుడు ఎవరికి అవసరమో అని వెతుక్కుంటూ మనం చేయగలిగే స్థితిలో ఉండాలి. అలాగే వాళ్ళు నన్ను అడగలే కదా నేను ఎందుకు చేస్తా, అది కాదు. మనం ఏ రకమైనటువంటి చేసామో మనకి రిటర్న్ అదే వస్తుంది. వాళ్ళందరూ ఏదో అంటున్నారండి, నేను ఏం అనకుండా కూర్చున్నానండి, ఎంత గొప్పవాడినో అని చెప్పుకుంటారు. అలాగే మిమ్మల్ని తిడుతున్నప్పుడు వాళ్ళందరూ తిడుతున్నారు ఏం అనకుండానే కూర్చున్నారని ఎవడైనా అంటే అదేంటయ్యా నోరిపి చెప్పొద్దా అని అడుగుతారు. అందువల్ల ఏది మనం చేస్తే మనకు అదే. నిరంతరం స్వార్థపూరితమైన జీవితం గడిపితే ఆ స్వార్థమే మనకి అడ్డుగోడ అయిపోతుంది. అందుకని కృతజ్ఞత అన్నది నిరహంకార స్థితి వల్లనే కృతజ్ఞత కూడా ఉంటుంది మనకి. అహం నేను ఇంత గొప్పవాడిని అనే గోల ఉన్నవాడికి ఎవరి నుంచి ఏది, అదంతా తన గొప్ప అనుకుని ఆ మిథ్యాహంకారంలో ఉంటాడు. అందుకని అలాంటి దానికి మనం దిగజారకుండా ఎప్పుడు కూడా మనకి ఉన్నత స్థితికి ద్వారం తెరవబడాలంటే కృతజ్ఞత అన్న లక్షణం మన నిత్య జీవితంలో చాలా అవసరం. ఇదిగో నేను నీకు థ్యాంక్స్ చెప్పాను చాలదా అని వాళ్ళ కోసం కాదండి. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మనకి గేట్ తెరవబడాలంటే కృతజ్ఞత రహితంగా ఉండకూడదు. అది చాలా పెద్ద దోషం అని మహాత్ములు రిపీటెడ్గా చెప్తారు. అది మానసికంగా పైకి ఏదో ఒక థ్యాంక్ యూ అని ఏదో మొహం మీద థ్యాంక్ యూ పడేసినట్టు పడేసి లోపల దాంతో సంబంధం లేకుండా కాదు, హృదయాంతరంగంలోంచి మనకు కృతజ్ఞతగా ఉండాల్సిన ధర్మం మనందరికీ. ఆఖరికి ఓ జంతువు పట్ల కానీ, ఇప్పుడు మనకంటే జంతువులలో చాలా, కుక్కకి ఎంత విశ్వాసం చెప్పండి. అది ఆ రకంగా చిన్న సహాయం చేసిన ఎంత విశ్వాసంతో ఉండి మనకి బోధిస్తోంది ఇలా ఉండాలని. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆ కృతజ్ఞత అన్న దాన్ని జీవితంలో, అంటే ఇప్పుడు నేను శరీరాన్ని అనే భావన ఉన్నంత కాలం మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. అందుకే మహాత్ములు వాళ్ళందరూ ఉండబట్టే దేశం చల్లగా ఉంది. కనుక కనబడనటువంటి మహాత్ములకి నమస్కరిస్తూ ఉండాలి మనం. యా ధర్మం మాత్రంగా ఉన్నదంటే వాళ్ళందరూ శరీరంతో ఉండి, కొందరు శరీరంతో లేక, కొందరు ధర్మరక్షణ చేస్తూ ఉన్నారనమాట. కనుక మనం ఇంతమంది కృతజ్ఞత, ఇప్పుడు ఈనాడు మన మీద ఏ కాశ్మీర్ లాగా అవ్వట్లేదు, బాంబులు ఎవరు వేయలేదు అంటే మనకి ఎన్నో శక్తులు రక్షిస్తున్నాయి. దేవతా శక్తులు, మానవ శక్తులు అన్నీ కూడా మనని రక్షించబట్టి మనం ఈ మాత్రం ప్రశాంతంగా ఉంటున్నాం. సో మనం వాళ్ళందరికీ కృతజ్ఞులుగా ఉండాలి. ఎన్నో శక్తులు మనని రక్షించబట్టే ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నాం ఇటువంటి పరిస్థితులలో. ఒకవైపు చూస్తే మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ స్టేట్లో ఉంటే ఎవరు ఏ రకమైనవి చేస్తారో, ఏ రకంగా ఏ టైంకి ఎలాంటి రియాక్షన్ చూపెట్టాలి, యాక్షన్ మనం తీసుకోవాలి, ఎంత ఇది ఒక్కటేనా దేశంలో ఏ మూలలో ఏంటి అవుతోంది, ఎవరెవరికి ఏ వర్క్ చేయాలి, ఇలాంటివన్నిటినీ అలా వాళ్ళు అంతలా ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేకుండా
అలాగా పట్టించుకోనట్టుగా ఆఖరికి ఆయన వక్త అన్న చట్టం తెస్తే అది కూడా మనం పట్టించుకోలేదు. మన సంక్షేపానికి చేస్తున్నది కూడా. అయినా కూడా అలాగా ఆ, రాత్రి పగలు ఎంతో మంది కష్టపడత బట్టి మనం ఇలా ఉంటున్నాం. కనుక ఆ సైనికులకి మనం కృతజ్ఞులుగా ఉండాలి. ఆ ప్రధానమంత్రి ధర్మాన్ని కాపాడుతున్న అతనికి మనం కృతజ్ఞులుగా ఉండాలి. అలా ఎంతో మంది మనకు అదృశ్యంగా దృశ్యంగా కనబడిన వీళ్ళందరికీ మనం కృతజ్ఞులుగా ఉండాల్సి ఉంది. అందులో మొన్న ఒక సైనికుడు చెప్పాడు, నేను ఒక సైనికుడు అయిన దగ్గర నుంచి నాకు ఒక మంచి భావన వచ్చింది. ఎంతమంది సుఖంగా ఉండడానికి మేము రాత్రి పగలు నిద్ర లేకపోవడం అనేది మాకు అవసరమే అంటూ అది తృప్తిగా చేస్తున్నాం అన్నాడు. అంటే ఇంతమంది సుఖంగా ఉండడానికి మేము కష్టపడినా మంచిదే అని. అందుకని అలాంటి వాళ్ళందరి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాల్సిన ధర్మం ఏమిటండి. వాళ్ళు ఎవరు చూడొచ్చారా అంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఈ కృతజ్ఞత అన్న లక్షణం మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికే గాని ఎవరి కోసమో ఎందుకు అంటూ అహంకారులకి కృతజ్ఞతా భావం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అజ్ఞానంగా ఉంటారు. అజ్ఞానంలోంచి అహంకారం వస్తుంది కదా, అంత నా 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 ప్రగల్భం. పోనీ అని ఏమిటా నా అంటే దానికి మూలానికి వెళ్తే అది లేదని తెలుస్తుంది. అందుకని దైవ యొక్క అనుగ్రహంతో మనకు అన్నీ సిద్ధిస్తున్నాయి. ఆ విషయంలో ప్రతినిత్యము పరమాత్మ తత్వానికి కృతజ్ఞతలుగా మనం ఉండాలి. ఎంతకాలం అయితే మనం ఈ విధంగా ఉంటున్నామో అంతకాలం మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మ నిర్వహణలో కృతజ్ఞతగా ఉండడం అన్నది ఒక పెద్ద ధర్మం. అప్పుడే మనకి ఇతర సీక్రెట్స్ అన్ని రివీల్ అవుతాయండి. మనకి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అజ్ఞానులు ఇది రహస్యం అనుకోరు. అసలు ఈ జ్ఞానం గొప్పదనుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, తిండి పెడుతుందా ఏంటి, దాంట్లో ఏముందా జ్ఞానం అనిపిస్తుంది. వాళ్ళ అజ్ఞానం అలా చేస్తుంది. కనుక మూలమైన వాటికి వెళ్ళరు. మూల సిద్ధాంతములను నిర్భయముగా ప్రకటించుట అన్నారే, ఆ మూల సిద్ధాంతాలు వాళ్ళకి రివీల్ అవ్వవు. స్వార్థపూరితమైన జీవితం జీవించేవాడికి వాడి బుర్ర అందరూ అలాగే ఉన్నారనుకుంటాడు. వాళ్ళకి ఆ ప్రకృతిలో ఉన్న సత్యాలు రివీల్ అవ్వవు. అందుకే చూడండి, అజ్ఞాని తనకు అంతా బాగా వచ్చని విరవీగుతాడు. జ్ఞాని అలా కాదు. ఇప్పుడు చూడండి, పొద్దున్న అనగా వచ్చేసి ఒక్కొక్కరు ఎంతెంత పని చేస్తున్నారు ఇక్కడ. ఒక్కరు 5 నిమిషాలు ఉట్టినే కూర్చోరు. ఎందుకు వస్తున్నారు? వచ్చిపోని వాళ్ళ మీటింగ్ అయిపోయాక కూడా రాత్రి 9 వరకు ఉండి ఎన్నో విషయాలు తెలుసుకుని వెళ్తున్నారు. అంటే ఏంటి, ఆ జ్ఞాన తపన కూడా మనకి అదృష్టం కొద్దే వచ్చింది. కనుక మనకి ఇలాంటి వాతావరణం ఒకటి భగవంతుడు ఇచ్చేయడని మనం కృతజ్ఞులుగా ఉండాల్సింది. ఈ విధంగా ప్రతి విషయంలోని అలర్ట్నెస్ అవేర్నెస్ ఉంటే ప్రతి క్షణము మనకి ఎన్ని రకాల ఉపకారాలు జరుగుతున్నాయో మనం తెలుసుకోగలం. అందుకని కృతజ్ఞత వల్ల ఏంటంటే మన సెంటర్స్ విచ్చుకుంటుంటాయి. అప్పుడు మన అజ్ఞానం అనేది ఆ గ్రంథులు విచ్చుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. అంతేగానండి పుస్తకాలు చదివేసినంత మాత్రంలో జ్ఞానం రాదు. లేకపోతే కృష్ణమూర్తి గారు చెప్తారు స్పిరిచువల్ లీడర్ అని. ఎవరో ఒక గురువుని ఆరాధించినంత మాత్రంలోని రాదు మనకి. ఎందుకంటే మనలో ఉన్న లోభాన్ని, మనలో ఉన్నటువంటి బలహీనతల్ని ఏ గురువు తీసిలేడు. మనమే తీసుకోవాలి. అవి తీసుకుంటే గాని ముందుకు వెళ్ళలేం. ఈ మధ్య మేము చదువుతున్నాం శుష్క వేదాంత తమోభాస్కరం అని, మలయాళ స్వామి రచించినది. అందులో అదే చెప్తున్నారు. మనుషులకి వైరాగ్యం ఎందుకు రాశారట. మనుషులేమో అన్ని చాలా తెలుసుకుంటారు కానీ ఎవరికి ఆ బ్రహ్మజ్ఞానం ఎందుకు రావట్లే. నిజంగా బ్రహ్మజ్ఞానం రావడానికి బుద్ధితో తెలుసుకోవడానికి సహస్రాంతాలు తేడా ఉంది. ఎందుకు రావట్లే? ఆచరణలో లేదు. బంధాలు పెట్టుకుంటారు, నా వాళ్ళన్న భావం పెట్టుకుంటారు, నా ధనం అన్నది పెట్టుకుంటారు, శరీరం మీ మోహం పెట్టుకుంటారు. మరి ఎలా వచ్చేస్తుందండి బ్రహ్మజ్ఞానం? అదేమైనా వినడం వల్ల చదవడం వల్ల వచ్చేదా? అది ఎంత మన జీవితంలో ఇలాంటివన్నీ ఉంటే గాని. అతను మలయాళ స్వామి గారు అంటే గొప్ప జ్ఞాని. ఆయన ఎందుకు రాశారు? ఎంతో మంది శుష్క వేదాంతంలో జీవిస్తున్నారు. 4 ముక్కలు విని అంతా నాకు వచ్చేసి అనుకుంటారు. ఆచరణాత్మకం కానప్పుడు జ్ఞానం ఏది ఉండదు. అందుకే వీళ్ళకి బ్రహ్మజ్ఞానం రావట్లే. ఆ శిష్యుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఆయన ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఈ విధంగా అవన్నీ మనం జీవించినప్పుడే మనకు వస్తాయి తప్ప నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా ధనము, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా ఇల్లు, నా బాడీ, వీటి మీద మాత్రం నేను మోహం వదలను. కానీ నాకు భగవంతత్వం వచ్చేయాలి, ఆ బ్రహ్మతత్వం నా దగ్గరకు వచ్చేయాలి. ఎలా జరుగుతుందండి? అది జరిగేది కాదు.
అందువల్ల ఆయన ఆ పుస్తకం అందుకే చెప్పారు, ఇలాంటి వాళ్ళని చూసాక గురువులు కూడా అలాగే నువ్వు డ్రింక్ చేయి పర్వాలేదు, నువ్వు ఏదైనా చేయి పర్వాలేదు అని చెప్పే గురువులు ఉన్నారు. ఇలాంటి శుష్క వేదాంత తమో భాస్కరం అన్నారు. తమో అంటే ఏమిటి? చీకటి. అంటే అజ్ఞానం అన్న చీకటిని పోగొట్టి సూర్యుడు ఉండాలి. మనం ఎన్నో చదువుతాం, భగవద్గీత చదువుతాం, అన్నీ చదివేస్తాం, కానీ అక్కడ తీసిన గొంగళి అక్కడే. మన అహం పోదు, మనకున్నటువంటి గర్వం పోదు, మనకున్నటువంటి నా అది నా అన్న భావాలు పోవు. చాలా జాగ్రత్తగా ఉంటాం. కామక్రోధ మద మోహలోభం ఆశ్చర్యాలు పోవు, కానీ మనకేమో బ్రహ్మజ్ఞానం వచ్చేస్తోంది. ఎక్కడొస్తుందండి భ్రమ గాని? అందుకనే ఆయన అన్నారు, ఇలాంటి వాళ్ళని చూసాక నాకు రాయాలనిపించింది, అందుకే నేను రాస్తున్నానని చెప్తారు పీఠికలో. అంటే ఏదో 4 రకాల సత్సంగాల్లో 4 ముక్కలు వినేసి నాకు వచ్చేసిందన్న భ్రాంతిలో బతికేస్తారు. జ్ఞానం అలా రాదు, వచ్చేది కాదుగా. వైరాగ్యం, సంపూర్ణ వైరాగ్యం లేనప్పుడు జ్ఞానం రానే రాదు. ఆ పరమ గురువుల యొక్క కృప కలగదు. ఎంత నిస్వార్థంగా జీవిస్తే అంత కృప కలుగుతుంది. మనం స్వార్థంగా ఉన్నామో లేదో అంతర్యామి అయిన ఆయనకి కాక ఎవరికి తెలుస్తుందండి? మనం కృతజ్ఞతగా ఉన్నామా లేదా? ఎప్పుడైతే మీలో కృతజ్ఞత అన్న భావం వస్తూ ఉంటుందో, ఫలానా వాళ్ళ నుంచి చిన్న పాయింట్ నేర్చుకున్నాను, ఆ జ్ఞాపకం, ఆ కృతజ్ఞతా భావం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అందరూ దేవతలందరూ ఆనందిస్తూ ఉంటారు, ఎంత కృతజ్ఞుడుగా ఉన్నాడని. ఆ కృతజ్ఞత అన్నది అలాంటిది. అంటే దానికి పూర్తి వ్యతిరేకం. వాళ్ళు 4 రకాల శాపాలు పొందుతూనే ఉంటారు. అందుకని కృతజ్ఞతా భావానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చాలా సంబంధం ఉంది. ఆ కృతజ్ఞతా భావం వదిలేశారు, వాళ్ళకి మిడిమిడి జ్ఞానంలో వేలాడుతూనే ఉంటారు ఎప్పుడు. ఇంకా ఏమి ఇచ్చుకో, అచ్చిత్ జడ గ్రంథి అంటారే, అదేమీ వెడదు, అలాగే ఉండిపోతుంది. నా 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 దానికే ప్రాముఖ్యం. సత్సంగాలకు వెళ్తాం, వాళ్ళు అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇన్ని చేస్తాం, కానీ నా 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 ధనం మీద ఆశపోదు, నా వాళ్ళ మీద ఆశపోదు, నా బంగారం మీద ఆశపోదు, అవే నాకు రక్షిస్తాయన్న భావన కలిగి ఉండడం. అది మనకి మిగతా చదువుకున్న వాళ్ళే ఇంకా నయమేమో. ఈ చదువుకున్న వాళ్ళని, వాళ్ళు అతను అదే చెప్తారు, ఈ తత్వ విధానంద గారి లెక్చర్ ఇక్కడ వింటున్నాం. చదువుకున్నవాడు కురిడి, అంటే ఒకంతటి వాడికి ఏది చెప్పడానికి అవదు. విభేద్యం అంటే భేద్యం చెయ్యలేం, నాకొచ్చు అన్న అహంకారికి ఏమీ చెప్పలేం. అదే చదువుకోని వాడికైనా మనం ఏమైనా చెప్పగలం, నాకేమీ రాదన్న వాడికి ఏదైనా చెప్పగలం. అందుకే వెంకటేశ్వర ఆనంద స్వామీజీతోటి కృష్ణమూర్తి గారు మాట్లాడినప్పుడు కూడా, మీ ఉద్దేశ్యంలో సింపుల్ పీపుల్ అంటే ఎవరు? చదువుకున్న వాళ్ళు. అమ్మమ్మ, ఆ చదువుకున్న వాళ్ళు అసలు కాదంటారు వెంకటేశ్వరానంద గారు. ఎందుకంటే ఈ చదువుకున్న వాళ్ళకి ఒక అహంకారం ఉంటుంది, తెలియకపోయినా అంతా తెలుసని. అందుకని చదువుకున్న వాడికే వాడి జ్ఞానం అడ్డొచ్చేస్తుంది. ఏమీ అని ఇప్పుడు చూడండి, పండితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమీ నేర్చుకోరు. మాకు పాండిత్యం ఉన్నదని అహంకారం తప్ప వాళ్ళు నేర్చుకునేది ఏమీ ఉండదు, అనుభవజ్ఞానం లేదు. వాళ్ళకి అనుభవజ్ఞానం లేదని కూడా వాళ్ళకి తెలియదు. అలాగనే మనం కూడా 4 పుస్తకాల్లో విషయాలు తెలుసుకుని నాకేదో వచ్చేసిందని విర్రవీగుతూ ఉంటాం. అందుకని ప్రతి నిత్యము నిరహంకార స్థితి ఒకటి, నమ్రతా స్థితి ఒకటి సహజమైన విధంగా రావాలన్నమాట. నాకేమీ రాదన్న సహజమైన స్థితిని మనం తెలుసుకోగలిగినప్పుడు, వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ ఈ పుస్తకంలో రాసిన విషయాలు తెలుసు నాకు వచ్చేసి అనుకోవడం సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది కాదు. 4 ముక్కలు చెప్పగలగడం ఏమీ కాదు. మనం ఎవరో చెప్పిన ముక్కలు మనం చెప్తున్నాం. మనకంటూ ఏం జ్ఞానం వచ్చిందని ప్రశ్నించుకునే ధైర్యం మనకు ఉండాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది నాకేమీ రాదు అని. అప్పుడు సహజ నమ్రత వస్తుంది. వీళ్ళది వాళ్ళది ఇక్కడ అక్కడ పుస్తకాల్లో చూసి చెప్పేస్తే దాన్ని సంకలనం అంటాం. అలా కాదు. సహజ జ్ఞానం అనేది, సహజ నమ్రత అన్నది పెంపొందించుకోవడం వల్ల రాదు. సహజంగా ఫీల్ అవుతే నాకేమీ లేదు సుమా అన్నప్పుడు ఆ వ్యక్తి సహజ జ్ఞానంతో నమ్రతతో ఉంటాడు. అందువల్ల కృతజ్ఞత అన్నది కూడా మనకి ప్రతి క్షణం, ఈ శరీరం ఈ మాత్రంగా ఉండడానికి దానికి తగిన పోషణకు కావాల్సిన ఆహారం ఇస్తున్నవాడు. అదేదో నేనండి ఉద్యోగం చేస్తాను నాకు వచ్చేసిందన్న అహంకారం అంటే వాడంత మూర్ఖుడు గాని అజ్ఞాని గాని ప్రపంచంలో లేడు. ఆ ఆ చెయ్యడానికి కావలసిన శక్తి ఇచ్చాడు, చేసే అవకాశం ఇచ్చాడు. అంతకంటే కష్టపడి కూలి పనుల వాళ్ళకి డబ్బే తక్కువ వస్తుంది, మనం ఈ మాత్రం కష్టానికి అంత వస్తుందని మనం కృతజ్ఞులుగా ఉండాలి. అంతే కదండి. అంతా కూడా అంటే ఈ అజ్ఞానులకి వాళ్ళే వారే సమస్తం అనుకుంటారు, మూర్ఖులకి. జ్ఞానులకి ఇవేమీ కాదు, కార్యకారణ సంబంధంతో అన్ని ఏర్పాటు చేసి నాకు ఆయన ఇస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఒక్క క్షణం మన భిక్షాధికారి చేసేయగలడు.
అని పూర్తిగా తెలుసుకుంటారు. అప్పుడు ఈ అహంకారాలన్నీ పోతాయి. అంతవరకు ఈ అహంకారాలు, ఎందుకంటే అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది. అహంకారం వల్ల ఏంటి వస్తుంది? క్రోధం. అంటే క్రోధం, అంటే క్రోధం. నాకు కోపం వచ్చేస్తుందండి. ఎవడికి ఎవడికి ఎక్కువ ఉద్ధరింపు? మీకు కోపం వస్తే మీ అహంకారాన్ని మీరు పోగొట్టుకోవాలి. కానీ నేను నేను ఇంత గ్రేట్ అండి, నాకు కోపం వచ్చిందంటే నా కోపాన్ని మీరు గౌరవించాలండి అన్నట్టుగా మాట్లాడతారు. అతి నీచ లక్షణాలను ఎవరు గౌరవిస్తాడండి? కాలుతో తన్ని పారేస్తున్నారు, అవునా కదా? కోపిష్టి ఎక్కడైనా కోపంగా ఉంటే వాడిని ఏం చేస్తారండి? ఆఫీస్లో కూడా వెంటనే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. అలా అందువల్ల మన ఆ అహంకారం ఇహానికి పరానికి చెడ్డదే. ఈ అహంకారం పెరగడానికి ఇలాంటి లక్షణాలన్నీ మనం పాటించకపోతే, పాటిస్తే మనకు ఉండదు. వాళ్ళందరి అనుగ్రహం వల్ల నాకు ఈ మాత్రం జ్ఞానం వచ్చింది. అలా జ్ఞానం ఉన్న వాళ్ళతో నేను కలవడం వల్ల కదా. ఇదంతా నా గొప్ప నా గొప్ప అన్నవాడు తిమిర, అంటే ఏంటి? అజ్ఞాన తిమిరంలో ఉన్నాడు. పూర్తి అజ్ఞానం అనే డార్క్నెస్లో ఉన్నాడు. మన గొప్ప కాదు. ఈ చెయ్యి నోటి వరకు వెళ్ళడానికి కూడా ఆయన అనుజ్ఞ ఉంటే గాని వెళ్ళదు. అది మనకు అందరికీ తెలుసు. అదంతా మన గొప్పని విర్రవీగేటువంటి మూర్ఖుడికి చేరి మూర్ఖుల మనసు రంజింపలేం. వాడిని ఎవరు ఉద్ధరించలేరు. ఎన్ని జన్మలైనా మూర్ఖుడుగానే ఉంటాడు. కనుక మనం అంతటి కఠోరం అంటే అంతటి ఏమంటారు, ఘోరమైనటువంటి ఆ మూర్ఖత్వంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అహంకారం అంత ఎక్కువగా పెట్టుకోకుండా ఉంటే మనం ఒకనాడు కాకపోతే ఒకనాడైనా బాగా సంస్కరించబడతాం. లేకపోతే ఇదిగో డెఫ్ ఇయర్ అంటారు. ఓ మంచి వాక్యం వచ్చింది, అరుంధతి ఎంత చెప్పిందో, ఎవరు పండోదరి, రావణాసురుడికి వెళ్ళకు, యుద్ధానికి వెళ్ళకు రాముడితో అని. మంచి అంటే పోయే కాలం వచ్చినప్పుట మంచి వాళ్ళ మాటలు వినాలని ఉండదు. అది మనకి సిమ్టమ్ అనమాట. మన బుద్ధి కూడా అలాగే ఉంటుంది. దానివలన ఇటువంటి విషయాలు, ఇవి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు, కృతజ్ఞత ఏమిటి చేస్తుందని గ్రహించే స్థితి మనకి లేదు గనక పెద్దలు చెప్పినదైనా వినాలి, లేదా అంత అవేర్నెస్ తెచ్చుకుని ఆ కృతజ్ఞత వల్ల నాలో ఏం విచ్చుకుంటున్నాయని చూడగలిగే స్థితికి రావాలి. అది మనలో ఇంకా రాలేదు కనుక పెద్దలు చెప్పిన విషయం తెలుసుకుని కృతజ్ఞులుగా ఉండడం మన బాధ్యత అని మనం తెలుసుకోవాలి. అందుకని కృతజ్ఞత రహితం అనే దోషం, పెద్ద దోషం ఎప్పుడు చేయమంటారు మాస్టర్స్. అంటే పరమ గురువులే అలా అన్నారంటే అది ఎంత పెద్ద దోషం అండి. అన్నీ తెలుసుకుంటాం, నాకేమక్కర్ నాకంత. అందుకని అన్నిటికంటే ఏంటంటేనండి, మీరు ఈ వస్తువులు ఇస్తే పెద్ద విషయం కాదు, అది కేవలం బాడీకే పనికొచ్చింది. అన్ని దానాల కంటే అన్నదానం మిన్నని ఒకప్పుడు అనేవారు. ఎందుకంటే ఆ అన్నదానం వల్ల వాడికి కడుపు నిండుతోంది. కానీ అన్నదానం కంటే జ్ఞానదానం ఇంకా గొప్పది. అంటే ఎందుకని? జ్ఞాని ఒక్కడే జ్ఞానదానం చేయగలడు. ధనం ఉన్న ఎవడైనా అన్నదానం చేయగలడు. కనుక ఎప్పుడు ఏది వెరీ ఇంపార్టెంట్ అన్నది మనం తెలుసుకోవాలంటే వివేకమే అవసరం. ఇప్పుడు జ్ఞానదానం అన్నదానం అనే దాంట్లో అన్నదానం అని అంటే ఎప్పుడు ఆకలితో కూర్చోడు కదా. నేను ఆకలితో ఉన్నవాడు జ్ఞానం ఎలా వెళ్తుంది అంటాడు. ఆకలితో లేనివాడికి వింటాడు, అవునా కదా? వాడెవడో అంటే ఉన్నారు ఆకలితో ప్రతి క్షణం అన్నదమే అన్నమే పెడుతూ ఉంటే కడుపు నిండిన వాడు అన్నం ఎంతగా తింటాడు? కనుక కొంతమంది ఇలాంటి వితండవాదం చేస్తారు. ధ్యానదానం ఎలాగండి? ఆకలిగా ఉన్నవాడికి, ఆకలిగా లేని వాళ్ళు ఉన్నారుగా. ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నవాళ్ళు మామూలు ఆకలితో కంటే ఎక్కువ లేరా? వాళ్ళకి గైడెన్స్ కోసం ఎంత తప్పించిన వాళ్ళు లేరా? మనకి లేకపోయినంత మాత్రంలో వాళ్ళకి మనం ఆ గైడెన్స్ ఇవ్వడానికి అందరూ ఇవ్వలేరు. జ్ఞాని ఒక్కడే జ్ఞానదానం చేయగలడు. అందుకని ఏది గొప్ప ధ్యానం అంటే ముందు మనం తెలుసుకోవాలి. హెల్ప్ చేయడానికి మనం కూడా జ్ఞానులు అయితేనే కానీ ఇవ్వలేం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ మూర్ఖత్వాలు వదిలేసి, ఈ మంకు పట్టుదలలు, ఈ అహంకారాలు, శుష్కమైనటువంటి వేదాంతం, ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళు మాటలు కబుర్లాడతారు, ఎదుటి వాళ్ళని తప్పు మార్గాల్లో పట్టిస్తారు. అందుకని శుష్క వేదాంతులు చేసేటటువంటి అంటే ఇతరులకి హాని సామాన్యమైనది కాదు. ఒక్క మంచి గురువు వల్ల, వాక్యం వల్ల ఎంతమంది పైకి వస్తారో, ఒక చెడ్డ వాక్యం వల్ల ఎంతో మంది పాడైపోతూ ఉంటారు. అందుకని కొందరు పూర్తిగా రాకుండా ఉంటే చెప్పకుండా ఉండడం మంచిది. ఎందుకా చెప్పడం? ఏం చెప్పాను ఈశ్వర్ మీకు, మీరు వీడియోలు పెట్టకపోవడం మంచిది అన్నాను. ఎందుకు లేదు? ఒక స్టాండర్డ్గా పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఏదో ఇప్పుడు అతను 10th క్లాస్ పాఠాలు చెప్పినట్టు ఎన్ని రకాల అడ్వాన్స్డ్ మెథడ్ వస్తే ట్రాన్స్లేషన్ మెథడ్ అన్నది డిలీటెడ్ మెథడ్ ఇప్పుడు. అలాంటివి చేయకూడదు మనం.
అంతకంటే చెప్పకుండా ఉంటే ఇప్పుడు మాకు ఒక మాస్టర్ గారు ఉండేవారు, ఎంతకీ ఫిజిక్స్ మాట్లాడితే పక్క వాళ్ళకి వినబడేది కాదు. అప్పుడు నేనేం చేసేదాన్ని, ముందే పాఠాలు చదువుకుని అందరికీ చెప్పేదాన్ని. అది బెటర్ కదా, ఆయన చెప్పకపోవడం అనే దాంట్లోంచి ఉపకారం అంటే నాకు అనిపించింది, నేను చదివి అందరికీ చెప్పొచ్చు కదా అని. అలా పిల్లలు కూడా అందరూ ఉంటారు. మనం ఏదో ఏదో పెద్ద ఉద్ధరించినట్టు మనకేదో టైం పాస్కి వెళ్ళి అటువంటి పనులు ఎప్పుడూ చెప్పకూడదు. మనకు అనుభవం లేని విషయాలు అసలు మాట్లాడకూడదు. దాని కర్మ ఎంత చుట్టుకుంటుందంటే మనం ఎప్పుడు పైకి వెళ్ళలేం. మినిమం కృతజ్ఞతనే మనం పాటించట్లేదు. అది ఎవడో నన్ను గ్రేట్ అనుకుంటాడని థ్యాంక్ యూ అంటాం, లేకపోతే అది కూడా చెప్పం. హృదయంలో కృతజ్ఞతాభావం అన్నది ఎంత అవసరమో అన్నమాట. మనం ముందుకు వెళ్ళాలంటే ఆ భావం లేనప్పుడు మనం ఎంత వెనక్కి అయిపోతాం. ఆ ఎన్ని రకాల అడ్డులు వస్తాయి, మనం చూడగలుగుతున్నామా? ఆ సూక్ష్మ స్థితి, సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళు చూడగలరు. అప్పుడు వాళ్ళకి అర్థమై వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారు. అంతవరకు జ్ఞానులు చెప్పే విషయం మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి ఆ స్థితి రావచ్చు. కృతజ్ఞులుగా ఉండడం కంటే కృతజ్ఞతతో ఉండడం ఎంత గ్రేటు. ఎవరి కోసం కాదు, అది మన కోసం అని మనకి తెలుస్తుంది. ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. ఇవాళ మిగతా పార్టిసిపెంట్స్ మాట్లాడతారు. మీరేమైనా మాట్లాడతారా? అంటే నేను కొన్ని నోట్స్ రాశానమ్మా. ఉమ్. కంటిన్యూ చెప్పలేను కనుక కొంచెం చదివి చెప్తాను. చెప్పాలి. పోనీ వాళ్ళకి చెప్పండి చదివి, కానీ నెక్స్ట్ టైం ఏమో అలా చెప్పడం ప్రాక్టీస్. ఎందుకంటే మీరందరూ యంగ్స్టర్స్. ఇప్పుడు నాకంటే ధారణాశక్తి మీకు ఉంటుంది. మీరు చెయ్యాలనుకుంటే, మొన్న నేను లెక్చర్ ఇచ్చినప్పుడు ప్రదీప్ కుమార్ అన్న ఆయన అక్కడ చిన్న యంగ్స్టర్, అతనికి, ఆయన నా దగ్గరికి వచ్చి ఇలా కూడా ఉపన్యాసం ఇవ్వచ్చని మాకు అర్థమైందండి. మేమేవో పవర్ పాయింట్లు పెట్టుకుంటాం, కాగితాలు పట్టుకుంటాం, సెల్ పెట్టుకుంటాం, ఏమీ లేకుండా ఎంత ఎనర్జెటిక్గా ఇచ్చారన్నారు. అంటే నా అది ఈ నాకున్నప్పుడు నేనే ఇంత చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఉద్దేశ్యం ఉండాలి కదా. ఒక లెక్చర్ ఎప్పుడైతే మీరు అలా చూడకుండా అనుభవంతో చెప్తున్నారో దాని ఎఫెక్ట్ ఎంతరి మందికో వెళ్తుంది. చూసి ఇలా చెప్తున్న ఎఫెక్ట్కి తేడా చాలా ఉంటుంది. సో మనం వై నాట్ వి ట్రై ఫర్ దట్. ఏమిటి మనకి తక్కువ? ధారణాశక్తికి 10 సార్లు చదువుతాం, 5 సార్లు చదివితే చాలకపోతే మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటాం. ఉద్దేశ్యం పెట్టుకోండి అలాగా. ఇంకోటి ఈశ్వర్. లక్ష్మి, నేను నాకు అర్థమైంది చెప్పనా లక్ష్మి? చెప్పు. అదే నాకు అర్థమైంది, నాకు లోపల నుంచి అనిపిస్తున్నది కూడా. కనెక్షన్ ఈ అవుతుందా బ్లూటూత్? సృష్టి ఒకసారి శ్యామల ఒకసారి బ్లూటూత్ కనెక్షన్ చెప్తున్నారు. వినబడుతోందా? బ్లూటూత్ ఆ? కనెక్షన్ అందరికి నాకు వినపడుతోంది. అందరూ దూరంగా ఆహా, ఉన్నారు కదా. అచ్చా అచ్చా, అలాగే అలాగే. ఒక్కసారి బ్లూటూత్. గట్టిగా ఉందా? ఇంకా గట్టిగా చెప్పాలా? అలా కాదు, ఇక్కడ ఒక అమెరికన్ ఆ, బ్లూటూత్ ఒకటి ఉంది, చాలా గట్టిగా వినిపిస్తుంది. అది అచ్చా, పెడదామని. అలాగే. ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ కి కంటే అది కన్నా గట్టిగా చూడండి. వినబడుతుందా? గట్టిగా మాట్లాడితే అందరికి వినబడుతుందేమో. అంటే కొంచెం గట్టిగా మంది మాట్లాడాలి. డోర్ వరకు కూర్చున్నారు కదా. చూడండి, అచ్చా. బ్లూటూత్ అని వస్తుంది ఇక్కడ. ఇదా, ఉమ్. వీళ్ళు ఇక్కడే ఉండాలి ఏదో. నాకు లెన్స్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి నేను చెప్తాను. నువ్వేం చెప్తావు? ఏ విషయం చెప్తావు? నువ్వు ఎక్కడ చెప్పింది నీది నాకు బ్లూటూత్? అర్థమైంది, శ్యామల నాకు ఒక్కసారి అనిపించింది. ఒక్కసారి. ఆ, అదే అంటే అవునే. బ్లూటూత్ అని వచ్చింది కదా. యాడ్ మై డివైస్, డివైస్ ప్రైవసీ అండ్ ఫైన్ డివైస్. అది కాదు, బ్లూటూత్ అని వస్తుంది. దీంట్లో వచ్చింది అంటే లాస్ట్ టైం నేను బ్లూటూత్లో పెట్టుకున్నాను. మోర్ లో ఉండదమ్మా. ఉమ్, మోర్ లో చూద్దామా, ఉందా బ్లూటూత్? స్టార్ట్ వీడియో, రీనేమ్స్ షో. ఇక్కడ ఒక చిహ్నం వచ్చేదండి ఒకప్పుడు, బ్లూటూత్ అని. సారీ, ఎస్, ఇక్కడేమో చూద్దాం. ఇదిగమ్మా బ్లూటూత్. ఇది బ్లూటూత్, ఎస్. ఇప్పుడు అది, దాని పేరేంటి? హైటింగ్ వచ్చిందా? షో డివైస్. బ్లూటూత్ హైటింగ్ అని కొట్టాలేమో కదా. ఇదిగమ్మా ఒకసారి దానిలో ఆన్లో ఉంది. చూడమ్మా. కాదు. బౌల్ట్ ఆడియో కాకుండా అంటే అందరికి వినిపిస్తే బాగుంటుంది. కనెక్ట్ ఏ న్యూ డివైస్, బ్యాక్గ్రౌండ్. కనెక్ట్ ఏ న్యూ డివైస్, యాడ్ డివైస్. యాడ్ డివైస్లో హైటింగ్, బ్లూటూత్ ఆడియో డివైసెస్,
వైర్లెస్ డిస్ప్లే ఆర్ డాక్ ఎవ్రీథింగ్ ఎల్స్. వైర్లెస్ డిస్ప్లేలో ఇక్కడ మనం హైటింగ్ అని కొడదాం, చూద్దామా? అమ్మ ఒకసారి హెచ్ఐ ఒకసారి మాట్లాడమమ్మా. ఇప్పుడు రాదు, కానీ హైటింగ్ ఎక్కడ కనెక్ట్ అవ్వలే. అంటే అక్కడ కనెక్ట్ అయింది. అవ్వదు అలా, ఒకసారైనా అవ్వాలి కదా. హైటింగ్ ఎక్కడ రాలేదా మనం కొట్టింది? యాడ్ డివైస్ పెట్టాం కదా. ఎవ్రీథింగ్ ఎల్స్ వైర్లెస్ డిస్ప్లే బ్లూటూత్ ఆడియో డివైసెస్ మేక్ కీబోర్డ్స్ ఫోన్ కాల్ డివైస్ యూ వాంట్ టు యాడ్. చూస్ ద కైండ్ ఆఫ్ డివైస్ యూ వాంట్ టు యాడ్. సరే, అయితే ఇక్కడ ఏదైనా ఆఫ్ చేసి ఆన్ చేస్తారు ఎట్లా? అలా రాదు. లక్ష్మి, ఈసారికి పర్వాలేదు, నెక్స్ట్ టైం చూద్దాం. సరే సరే, ఈసారి కొంచెం గట్టిగా మాట్లాడి అయితే ఈసారి యాడ్ చేయడానికి ఆలోచిస్తాను. నాది పెద్దగా పెడతాను, మైక్ పెద్ద, నాది ఎక్కువ చేశాను, గట్టిగా మాట్లాడు. ఎంత అదే అంటే నువ్వు చెప్పిన వాటిలోంచి నాకు అర్థమైంది, నాకు అనిపించినవి కూడా అదే. అంటే మా సృష్టి అంతా భగవంతుడి వల్లే అయింది. ఏంటి జరుగుతున్నా భగవంతుడి వల్లే జరుగుతోంది. ఇవన్నీ మనం తెలిసినా మామూలుగా అంటాం, కానీ నిజంగా మాత్రం ఇంకా ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే చాలా మంది, ఎందుకంటే మనలో ఉన్న అహంకారం, తర్వాత ఈ మెటీరియల్ వరల్డ్లో పడిపోయి మోహం, నాది నేను అన్న దానిలో పడిపోవడం వల్ల అప్పుడప్పుడు మాత్రం అంటాం భగవంతుడిదని. కానీ నిజంగా ఋషులు మునులు ఎల్లప్పుడూ అలాగే జీవించడం వల్ల వాళ్ళు అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, భగవంతుడి సృష్టి అంటే ఈ పంచభూతాలు భగవంతుడి వల్లే, ఈ సూర్యుడు, వాయువు ఇవన్నీ మనకు వస్తుండడం వల్లే మనం బతుకుతున్నాం. ఒక్క క్షణం కరెంట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. అలా ఇవన్నీ అంటే ఉదయం కూడా సూర్యుడు లేకపోతే జీవించలేము, ఎన్నో గంటలు ఏదో ఉంది. అలాగా ఇవన్నిటి వల్లే ఉంటున్నా కూడా మనం ఇవన్నిటినీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకుని వాటి గురించి వాటికి థ్యాంక్స్ చెప్పడం అన్న సంగతే మనం మర్చిపోతున్నాం. అవే కాకుండా మనకి నిజంగా ఎవరి వల్ల సహాయం ఎందువల్ల వచ్చినా అది భగవంతుడి వల్లే వస్తుంది. అయినా కూడా మనం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పడానికి ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనలో కృతజ్ఞతా భావం ఉంటుందో అప్పుడే మనలో ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి సహాయం అవుతుంది. ఇది మినిమం ధర్మం మనది, కృతజ్ఞత అది ఎవరికైనా. ఇదే కృతజ్ఞతా భావం లేకపోవడమే, సారీ చెప్పలేకపోవడానికి అహంకారం వల్ల రెండు కనెక్టెడే అని నా ఉద్దేశం. ఎన్నోసార్లు అవును. మనం రోడ్డు మీద కానీ ఎక్కడ చూసినా సారీ చెప్తే తగులు ఎంతో అయిపోతాయి, నా తప్పయిందని ఒప్పుకుంటే. కానీ ఇద్దరు కోపంలో ఉండి ఎవరి వాళ్ళే రైట్ అనుకోవడంతో తగులు ఇంకా పెరిగిపోయి బాధాకరంగా అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి తెలిసినా ఆచరించడానికి ఎంతో ప్రయత్నించాలి. అందువల్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో భగవంతుడికి, భగవంతుడి తర్వాత భగవంతుడికి అందరూ సమానమే, మనుషుల్లో భగవంతుడికి ఎప్పుడు ఎంత వీలైతే అంత. బుద్ధుడు లాంటి వాళ్ళు వాళ్ళకి హాని చేసినా హాని అనుకోకుండా కృతజ్ఞతగా వాళ్ళని మార్చిస్తూ ఉంటారు. అంతలా కాకపోయినా మినిమమైనా మనం ఉండడానికి ప్రయత్నించాలని నా ఉద్దేశం. ఇంకా అది బాగానే ఉంది. వినబడిందా నీకు? ఓకే, వినబడింది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఏదో టాపిక్